ఈరోజు మనం డిఎన్ఏ గురించి డిస్కస్ చేద్దాం. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ప్లాంట్స్లో, యానిమల్స్లో అండ్ హ్యూమన్ బీయింగ్స్లో దీని ఫంక్షన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం. మనం పిక్చర్లో చూస్తున్నట్టుగా ఇది ఒక డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్. డిఎన్ఏ అనేది సెల్లో న్యూక్లియస్లో ఉంటుంది. దాంతోపాటు మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్లో కూడా ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రా న్యూక్లియర్ డిఎన్ఏ అని అంటాం. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అని అంటున్నాం. అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఒక న్యూక్లియోటైడ్ ఇంకో న్యూక్లియోటైడ్తో ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్తో లింకప్ అయ్యి ఒక చైన్ ఫామ్ చేస్తుంది. అదే న్యూక్లిక్ యాసిడ్ అనమాట. న్యూక్లియోసైడ్కి న్యూక్లియోటైడ్కి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. న్యూక్లియోటైడ్లో మనకి నైట్రోజన్ బేసెస్ పెంటోస్ షుగర్తో పాటు ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అండ్ నైట్రోజన్ బేసిస్ గురించి ఈ క్వశ్చన్ అడగవచ్చు. నైట్రోజన్ బేసిస్లో మనకి ఎడినైన్, గ్వినైన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్ అనేది ఉంటాయి. డిఎన్ఏలో ఎడినైన్ అనేది థైమిన్తో, గ్వినైన్ అనేది సైటోసిన్తో పేరప్ అయి ఉంటుంది. మీరు చెప్పండి, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది సెల్ సైకిల్లో ఎక్కడ అవుతుంది?